సో మొత్తానికి అయితే మనం ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు దగ్గరకు వచ్చేసినాం. అంటే 70 అడుగులతో భారీగా దర్శనం ఉన్న వినాయకుడు. అంటే ఎవ్రీ ఇయర్ మనకు 55 to 60 ఫీట్స్ పెడతారు కాబట్టి మనకు షెడ్ అనేది చూడండి ఐ మీన్ వినాయకుడి పైన ఆ బిల్డింగ్ హైట్లో ఉండేది. సో ఇప్పుడు 70 ఫీట్స్ అంటే మినిమం 80 ఫీట్స్ వరకు షెడ్ వేయాల్సి వస్తుంది. సో చూస్తున్నారు కదా, పనులు అయితే చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అండ్ వెల్డింగ్ టీమ్ నాగబాబు హైదరాబాద్ యాక్టివిటీ చెప్తారు కదా నాగబాబు అని, సో ఆయన వర్క్ వేగవంతంగా జరుగుతున్నాయి. సో బేస్ కూడా రెడీ అయిపోతుంది. సో వినాయకుడు ఒక వెన్నుపూసలాగా స్తంభం చూస్తారు కదా, అది హైట్లో చాలా వెళ్తుంది. ఇంకా మళ్ళీ దాన్ని వెల్డింగ్ కొడతారు. సో సర్పాలు కూడా వస్తాయి కదా. సో ఇది వినాయకుడి దగ్గర అప్డేట్ అనమాట. కొంచెం ముందుకెళ్ళిద్దాం. సో ఇదనమాట అప్డేటు. మొత్తానికైతే పని చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. వినాయకుడు బేస్ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తే కార్మికులు చాలా కష్టపడుతున్నారని చెప్పొచ్చు. రాత్రనక రేయనక పగలనక ఇలా కష్టపడుతూ ఉంటే మనకు అవుట్పుట్ వస్తుంది. అప్పుడు దర్శనానికి ప్రేక్షకులు వస్తారు. సో ఇమాజినేషన్ చేసుకోండి, 70 అడుగుల వినాయకుడు, మట్టి వినాయకుడు ఈసారి